హలో మక్కలే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం అనుకుంటున్నారా? అవునండి, కొంచెం హెల్త్ అయితే బాగోట్లేదు అనమాట. నాకు మా వదినకి ఇద్దరికి ఒకసారి బాగోలేదు. సో అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇదైతే మేము మన వైజాగ్లో ఫ్లవర్ షో అయింది కదా, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో 31st లాస్ట్ అనుకొని మేము ఇంకా సర్లే ఏం చేస్తామని చెప్పి ఊరుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఒక రోజుకైతే ఎక్స్టెండ్ చేశారు, సండేకి అని చెప్పి. సరే అందరూ చూసేసి ఉంటారు కదా, సండే అయితే వెళ్దామని చెప్పి మేము సండే మధ్యాహ్నం లంచ్ చేసాక అయితే స్టార్ట్ అయ్యామన్నమాట, కొంచెం ఎర్లీగానే. ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదా అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎంతమంది జనాలు ఉన్నారంటే, సండే కూడా ఫుల్గా జనాలు ఉన్నారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇంకా లాస్ట్ డే కదా, ఎవరు ఉండర్లే, ఎక్స్టెండ్ చేశారు కదా అనుకున్నాము. కానీ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఈ క్రౌడ్లో మా చిన్నోడిని తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. బట్ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా చూడడానికి. మావాడు కూడా చూసి ఎగ్జైట్ అయిపోయాడు, ఫ్లవర్స్ ఫ్లవర్స్ అని చెప్పి. బాగా పెట్టారు. ఫ్లవర్ షో అయితే చాలా బాగా జరిగింది. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. అంటే మనం చూసిన ఫ్లవర్సే, బట్ చాలా నీట్గా అయితే ప్లేస్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మేము అలా చూసుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళేసరికి చాలా టైం అయితే అయ్యిందనమాట. ఇక్కడ వరకు వచ్చాము. ఇక్కడ చూసారా, ఇసుకతో చేశారంట ఇవన్నీ, చాలా బాగున్నాయి. ఇది కనకమహాలక్ష్మి అమ్మవారు. కరెక్ట్గా మేము వచ్చే టైంకి అయితే వాటర్ షో అయితే స్టార్ట్ అయింది. సో మేము లక్కీగా చూసామన్నమాట. అది కూడా మా చిన్నోడైతే ఎగ్జైట్ అయ్యాడు దానికి బాగా. అక్కడ చూసారా, కలసంలా పెట్టారు ఇవన్నీ. ఇంకంతే మొత్తం ఫ్లవర్స్ తోటే అనమాట. కానీ ఇంతమంది జనాలు, మొత్తం వైజాగ్ అంతా ఇక్కడే ఉందా అనిపించింది ఆ రోజైతే. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చూసారా, సింహాచలం దేవుడిది అనమాట. మేము కింద చూసి ఫస్ట్ క్రొకోడైల్ అనుకోలేదు, తర్వాత అబ్జర్వ్ చేస్తే కాలీఫ్లవర్స్ క్రొకోడైల్ ఎంత బాగా సెట్ చేస్తారో అనుకున్నాము. తర్వాత అలా చూస్తూ అయితే వెళ్తున్నాం అనమాట. మా వాడైతే ఆ లోపలికి వెళ్ళిపోతానని, ఆ పిల్లలు పరిగెడుతున్నారు కదా, వాడు కూడా అలా పరిగెడతానని చెప్పి ఎంత అల్లరి చేశాడో. సో ఇక్కడ ఫ్లవర్స్ తోటే కాదు, ఫ్రూట్స్తో కూడా పెట్టారనమాట. ఇక్కడ చూసారా ఎంత బాగా సెట్ చేశారో, ఫ్లవర్స్ ఇలాగా కుండీలో నుంచి బయటికి పడుతున్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎలిఫెంట్ మీరు గమనిస్తే, అది ఇది ఉంటుంది కదా, వంకాయ ముక్కలతో చేశారనమాట ఎలిఫెంట్. చాలా అంటే చాలా బాగుంది. సో అలా చూసుకుంటూ అయితే వస్తున్నాము. ఇంకా బటర్ఫ్లైస్ ఇవన్నీ అయితే చాలా తిరిగామన్నమాట. ఇంకా కలిసిపోయి ఒక దగ్గర కూర్చుందామని చెప్పి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ వేస్తారు కదా, అక్కడైతే కూర్చున్నాము. ఈ ఫ్లవర్ షోలో మొత్తం ఏమేమి ఉందని చెప్పి స్క్రీన్లోనైతే చూపించారనమాట. కాసేపు అలా కూర్చొని ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్కడే తినేసి రిటర్న్ అయితే అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.